ఈరోజు ఒక ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిట్కా మనం తెలుసుకొని ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. చర్మ సమస్య, నిన్న స్కిన్ డిసీజ్ చెప్పుకున్నాం కదా, నిన్న చెప్పుకున్నాం. సో తర్వాత పక్షవాతానికి కషాయాల చికిత్స, సిరిధాన్యాలు. కషాయాలు వచ్చేసి పక్షవాతానికి ఒక వారం పాటు బెల్వ కషాయం, బెల్వ ఆకు ఉంటుంది కదా, ఆ కషాయం తాగాలి. కొంచెం నాది మొబైల్ చేంజ్ అయింది, అందువల్ల దీనిలో ఈ కెమెరా సపోర్ట్ చేయట్లేదు, అందుకని నేను ఈరోజు వీడియో ఆన్ చేయలేదు. ఒక వారం పాటు బెల్వ ఆకు కషాయం, రెండో వారం గరికాకు, మూడో వారం తిప్పతీగ, నాలుగో వారం పుదీనా. ఈ ఆకులు మీరు సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. కొన్ని ఆకులు ఒకే ఆకారాన్ని, ఒకే రంగుని పోలి ఉంటాయి. మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే పౌడర్స్ తెచ్చుకోండి. ఈ కషాయాలు కూడా ఏ శరీరానికి అవసరం ఆ శరీరం వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళు ఆ కషాయమే వాడాలి, అన్ని కషాయాలు వాడొద్దు. జస్ట్ ఇది మన సబ్జెక్ట్ తెలుసుకోవటానికి అంతే. మన శరీర అనారోగ్యాన్ని బట్టి మనం కషాయాలు వాడుకోవాలి. ఏదో నేను చెప్పాను కానీ రోజుకు 10 ఆకులు తెచ్చుకొని మరిగించుకొని తాగొద్దండి. ఒక వారం పాటు బెల్లం, రెండో వారం గరిక, మూడో వారం తెప్పతీగ, నాలుగో వారం పుదీనాకు, పుదీనా నీళ్ళు కూడా తాగాలన్నమాట, కషాయం లాగా చేసుకొని. సో ఇది కషాయాలకు సంబంధించి. ఇది 1 వీక్ ఆల్టర్నేట్ వీక్స్ చేయాలి. తర్వాత సిరిధాన్యాలు, కొర్రలు 2 రోజులు, అంటుకొర్రలు 2 రోజులు, అరికలు 1 రోజు, ఓదలు 1 రోజు, సామలు 1 రోజు, తర్వాత చర్మ సమస్యలకు, నన్ను చెప్పింది మన సోరియాసిస్ కి చెప్పుకున్నాం. చర్మ సమస్యలకు కషాయాలు, ఒక వారం పాటు కలబంద. అంటే సోరియాసిస్ అనేది స్కిన్ ఇనీషియల్ స్టేజ్ దాటి ఫైనల్ స్టేజ్ అది. సో అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త నన్ను చెప్పుకున్నాం. ఏదైనా మనకు చర్మ సమస్య, స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు, మన స్కిన్ డిసీజెస్ కూడా విపరీతమైన ఒత్తిడి వల్ల వస్తాయండి. ప్రతి రోగానికి కారణం మన గత జన్మ కర్మలో ఒత్తిడి. ఈ ఒత్తిడి ఆ పూర్వజన్మ కర్మలను మన సాధన ద్వారా, జ్ఞానం ద్వారా హీల్ చేసుకునే కొన్ని అన్ని కూడా పోతాయి. సో ఇవి రెమెడీస్ అన్నమాట. చర్మ సమస్యలకి ఒక వారం పాటు కలబంద, రెండో వారం గరిక. రాసుకోండి అమ్మా త్వరగా. ఒక వారం పాటు కలబంద, రెండో వారం గరిక, అట్లాగే మూడో వారం తులసి. వారానికి ఒక నువ్వుల లడ్డు తినాలి. నువ్వుల నూనె చర్మంపై రాసుకోవాలి. వెనకట్లో చేసేవాళ్ళం ఇవన్నీ, ఇప్పుడు అవన్నీ పోయినాయి. పొద్దున్నే లేవగానే మంచి ఏ స్మెల్ ఉంటే ఆ సోప్ వేసుకోవటం, రుద్దుకోవటం, వెళ్ళిపోవటం. వెనకట్లో వీక్లీ వన్స్, 15 days ఒకసారి బాగా శరీరానికి నువ్వుల నూనె పట్టించి చక్కగా కుంకుడికాయలు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ మరుగుడు మరిపోయి అనుకోండి. సో వాటన్నిటిని మనం బ్యాక్ తెచ్చుకోవాలి, మన సంప్రదాయాలు. అదే ప్రకృతాశ్రమంలో కూడా చికిత్స ఏం చేసేవాళ్ళు అంటే, ఈ సోరియాసిస్ కి వేపాకు శుభ్రంగా పేస్ట్ గా చేసేసి పసుపు కలిపేసి ఒంటికి ఫుల్ అప్లై చేసేవాళ్ళు. అది చాలా ఎఫెక్ట్ ఉంటుందంట అయ్యా. అవును తల్లి, అవును. అట్లాగే మనకి అసలు వేప నూనె వారానికి 1 స్పూన్ తాగినందువల్ల ఇబ్బంది ఉండదు, తాగాలి. లోపల ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ అన్ని కూడా. అదే మనం క్లాస్ రోజు చెప్పుకునేది, మన శరీరంలో 5 పార్ట్లు నిరంతరం మనం క్లీన్ చేసుకుంటానే ఉండాలి. 2 పూటల స్నానం ఎలా చేస్తున్నామో మనం తినేటప్పుడు అవేర్గా ఉండాలి. ఈ ఆహారం వల్ల నా కిడ్నీలకి ఏంటి ఎఫెక్ట్, నా హార్ట్కి ఏంటి. మనం తినే ఆహారం నాలుగు కోసం కాదు, ఆరోగ్యం కోసం తినాలనేది చెప్పేది రోజు. అందుకని సో ఆ అవేర్నెస్ వెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ రోజు బాడీని క్లీన్ చేసుకోవటం. సో కషాయాలకు వచ్చేసి చర్మ సమస్యలకు మరొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక వారం పాటు కలబంద, రెండో వారం గరిక, మూడో వారం తులసి, వారానికి ఒక నువ్వుల లడ్డు. రోజు ఒక నువ్వుల లడ్డు తిన్నా ఏం కాదండి, కాకపోతే కొంచెం నువ్వులు హీట్ అంటారు. సో మనం చిన్నగా కనీసం కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో, హైయెస్ట్ కాల్షియం ఫుడ్ అనమాట నువ్వులు. సో ఆల్టర్నేట్ డేస్ కానీ రోజుకు ఒక చిన్న నువ్వులు ఉండదిన్నా కూడా ఏం కాదు. అట్లాగే వీక్లీ వన్స్ సాటర్డే, సండేస్ వచ్చినప్పుడు చక్కగా మనం ఇంట్లో ఫ్రీగా ఉంటాం కాబట్టి బయట బాడీ మసాజ్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు. చక్కగా నువ్వుల్లోని శరీరానికి బాగా పట్టించి స్నానం చేస్తే ఆ స్కిన్ అండ్ ఎలర్జీస్ కానీ ఏమైనా ఉన్నా పోయి
శరీరం కాంతివంతంగా ఉంటుంది. తర్వాత సిరిధాన్యాలు, సామలు 2 రోజులు, సామలు 2 రోజులు, అట్లాగే అరికలు 2 రోజులు, అరికలు 2 రోజులు, కొర్రలు 1 రోజు, కర్రలు 1 రోజు, కొర్రలు, ఓదలు 1 రోజు, ఓదలు 1 రోజు, అంటుకొర్రలు 1 రోజు, అంటుకొర్రలు 1 రోజు. సో ఇది మనకి చర్మ సమస్యలకు సంబంధించి. సో ఇది ఆరోగ్య చిట్కాలు. సంపూర్ణ నిత్య జీవితంలో సంపూర్ణ